జగన్ దిగిపోతా 2,00,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టారన్నట్టు ఇప్పుడు ఈనాడు మన ఏదైతే 10,80,000 కోట్ల రూపాయలని చూపెట్టిన దాంట్లో చెప్పుకొచ్చింది. అయితే దాని మీద వివరణ ఇవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చింది 2019లో బాబు దిగిపోయే నాటికి 42,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టారు అని చెప్పి ప్రకటించారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. ఈరోజు నేను చూపిస్తా ఉన్నా, ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్స్ మాకు ఇచ్చిపోయిన బిల్స్, ఆ బిల్స్ మేము కట్టిన బిల్స్ ఎంత అని చూస్తే 42,183 కోట్ల రూపాయలు మేము కట్టాం. ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకు ముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను. మళ్ళీ అకౌంట్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ అంత అది 42,183 కోట్లు. ఇప్పుడు అదే చంద్రబాబు గారు చెప్తున్నదేమో జగన్మోహన్ రెడ్డి 2,00,000 కోట్లు అని. ఆ లెక్కనైతే కనుక జగన్ పెండింగ్ బిల్లులే ఎక్కువ ఉన్నట్టు.